ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి హవా నడుస్తోంది. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న ప్రజా సేవా కార్యక్రమాలు అధికార పార్టీ ముఖ్య నాయకులను సైతం ఆకట్టుకుంటున్నాయి. చివరకు దశాబ్దాలుగా జోగు రామన్న వెన్నంటి నిలిచిన సీనియర్ నాయకులు కూడా కంది శ్రీనన్నకే జై కొడుతున్నారు. తాజాగా గులాబీ సీనియర్ నేత వ్యూహకర్త ఐనేటి సంతోష్ రావు బీజేపీలో చేరారు. జోగు రామన్నకు కాలం చెల్లిందని కంది శ్రీనివాసరెడ్డితోనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమని సంతోష్ రావు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జోగు రామన్న వైఫల్యాలను బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి మరోసారి ఎండగట్టారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇంటింటా కంది శ్రీనివాసరెడ్డి పేరే వినిపిస్తోంది. ప్రతి గడపకు ఆయన చేపట్టిన ప్రజాసేవా కార్యక్రమాలు అందుతుండటంతో కంది శ్రీనన్న పేరు మారుమోగిపోతోంది. నియోజకవర్గంలోని అన్ని వర్గాల జనం కంది శ్రీనివాసరెడ్డికి ఫిదాయిపోయారు. అందరూ ఆయనను తమ ఆప్తుడిలా భావిస్తున్నారు. అన్ని వర్గాల జనం ఆయననే అనుసరిస్తుండడం, కంది శ్రీనన్న జనానికి భరోసా ఇచ్చే విధానం చివరకు అధికార పార్టీ నాయకులను సైతం ఆకట్టుకుంటోంది. అందుకే అధికార పార్టీ నేతలు కూడా జయహో కంది శ్రీనన్న అని తేల్చి చెబుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డికి సంపూర్ణ మద్దతు పలుకుతూ బీజేపీలో చేరతామంటూ ముందుకొస్తున్నారు. ప్రతిరోజు ప్రజాసేవా భవన్ వేదికగా ఈ చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా కంది శ్రీనివాసరెడ్డి దెబ్బకు అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగు రామన్నకు దశాబ్దాలుగా వెన్నంటి నిలిచిన సీనియర్ రాజకీయ నేత వ్యూహకర్త ఐనేని సంతోష్ రావు బీజేపీకి జై కొట్టారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీ కండువాను వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కౌన్సిలర్ పుష్కం రఘుపతి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, బీజేపీ నాయకులు కిష్టారెడ్డి, మెస్రం చిత్రు, సంతోష్ రెడ్డి, రాజేష్, రవికిరణ్ రెడ్డి, సంజీవ్, విఠల్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. తాజాగా బీజేపీలో చేరిన ఐనేని సంతోష్ రావు ఆషామాషీ నాయకుడు కాదు. ఎమ్మెల్యే జోగు రామన్నకు అన్ని విధాలుగా అండగా నిలిచిన నాయకుడు. జోగు రామన్నను తన భుజాలపై మోసి ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు ఐనేని సంతోష్ రావు. అలాంటి సంతోష్ రావు కూడా జోగు రామన్న తీరుతో విసిగిపోయారు. జోగు వారితో నియోజకవర్గానికి పైసా మందం కూడా లాభం లేదని గుర్తించారు. అదే సమయంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కంది శ్రీనివాసరెడ్డి అనే నాయకుడు జనానికి భరోసా ఇస్తున్న తీరు ఆయనను ఎంతో ఆకట్టుకుంది. ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే జనానికి లాభం జరుగుతుందని గుర్తించారు. అందుకే జోగు రామన్నకు చెక్ చెప్పి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రజాసేవా భవన్ వేదికగా సంతోష్ రావు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఐనేని సంతోష్ రావును కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శాలువాతో పాటు పూల బొకేతో ఆయనను సన్మానించి బీజేపీలోకి ఘన స్వాగతం పలికారు. ఐనేని సంతోషరావు చేరిక సందర్భంగా ప్రజాసేవా భవన్లో పండగ వాతావరణం నెలకొంది. జనంతో పాటు సంతోషరావు వెంట వచ్చిన వారంతా జై కంది శ్రీనన్న నినాదాలతో సందడి చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డికి ఎదురే లేదని స్పష్టం చేశారు. జోగు రామన్నకు హఠావో, ఆదిలాబాద్కు బచావో అని నినదించారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, కంది శ్రీనన్న ఈజ్ బెస్ట్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
బీజేపీలోకి గిమ్మ సంతోషరావు రాకను స్వాగతిస్తూనే జోగు రామన్న వైఫల్యాలను మరోసారి ఏకిపారేశారు బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి. నమ్మక ద్రోహానికి మారుపేరు ఎమ్మెల్యే జోగు రామన్న అని మండిపడ్డారు. ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఆయన తన జాగీరుగా భావిస్తున్నారని నిప్పులు చెరిగారు. 5 ఎకరాల జోగు రామన్నకు 5,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. 4 సార్లు గెలిపించిన జోగువారితో ఒరిగిందేమీ లేదని ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆదిలాబాద్ ప్రజలారా, 14 సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్ కి ఒక్కడే ఎమ్మెల్యే. 4 సార్లు మనం జోగు రామన్నని గెలిపించినాం, ఒకసారి మంత్రిగా చేసినాం. ఏమైంది జోగు రామన్న గారు? 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టకుండా, 9 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డ కూడా లోన్ ఇప్పియకుండా, 4 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇప్పియకుండా, కొత్త రేషన్ కార్డు, 4 ఏళ్లలో ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఇప్పియకుండా, ఆయన 9 ఏళ్లలో ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా ఇప్పియకుండా, జోగు రామన్న గారు 65 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఈ చేతగాని టైంలో అయినా గాని ప్రజలు మీ పేరు గుర్తుంచుకునే విధంగా ఇంటి జాగాలైనా ఇప్పించిండ్రా? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద మోసం చేసి ఓట్లు వేయించుకున్న మీరు ఆదిలాబాద్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేయండి జోగు రామన్న గారు. మీకు పదే బహిరంగ చర్చకు సిద్ధమని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ మీరు ఎక్కడ చర్చ పెట్టినా సిద్ధమని మేము పదే మీకు చెప్పాం. అయినా కూడా మీ దగ్గర చలనం లేదు. ప్రభుత్వ పథకాల అమలులో జోగు రామన్న నిర్లక్ష్యాన్ని కడిగి పారేశారు కంది శ్రీనివాసరెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు, ఇంటి జాగాలు ఏమయ్యాయని నిలదీశారు. అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు విషయంలో జోగు రామన్న కమిషన్ తీసుకుంది నిజం కాదా అని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. జోగు రామన్న అవినీతి గురించి తెలిసి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. ఈ విషయంలో గుడిలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అని కంది శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఎన్నిసార్లు సవాల్ విసిరినా జోగు రామన్నలో చలనం లేదని దుయ్యబట్టారు. జోగు రామన్న గారు మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల రివ్యూ మీటింగ్ లా మిమ్మల్ని బండకేసి కొట్టింది నిజం కాదా? ఆదిలాబాద్ ఎమ్మెల్యే మిగతా ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా దళిత బంధుల కమిషన్లు తీసుకుంటున్నాడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే. ఇట్లనే కంటిన్యూ అయితే నీ టికెట్ కట్ చేస్తా బిడ్డ అని కేసీఆర్ గారు మిమ్మల్ని వార్నింగ్ ఇచ్చింది తప్ప, రండి తడిబట్టలతో ప్రమాణం చేద్దాం, ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్. మాకు ఇంటెలిజెన్స్ సమాచారం చెప్పింది జోగు రామన్న గారు మిమ్మల్ని ఉతికారేసిండ్రు కేసీఆర్ గారు. డబ్బులు తింటున్నావు నువ్వు, దళిత బంధుల ఆపు, కమిషన్లు తింటున్నావని. టికెట్ కట్ చేస్తా బిడ్డ అని కేసీఆర్ గారు అన్నది వాస్తవం. ఇది 100% వాస్తవం అయిన మాట. జోగు రామన్న గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ₹1,00,000 రైతు రుణమాఫీ, ఇలాంటి దొంగ హామీలు ఇచ్చి అన్ని కాకమ్మ కబుర్లు చెప్పి మా ఆదిలాబాద్ ప్రజల్ని 14 ఏళ్లుగా మోసం మీద మోసం, మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేస్తూనే ఉన్నారు. మీకు మీ దాష్టికాలకు, మీ అరాచకాలకు, మీ అవినీతికి గోరీ కట్టడానికి, మీ అహంకారానికి, మీరు చేసే అన్యాయానికి బొందదవ్వడానికి ఆదిలాబాద్ ప్రజలే గడ్డపారలు పట్టుకొని పలుకుపార చేతబట్టి మీ అహంకారానికి బొందదవ్వి మిమ్మల్ని బొంద పెడతారు. మీ అహంకారాన్ని తన వెన్నంటి నిలిచిన నేతలు, కార్యకర్తలను దగా చేసిన ఘనత జోగు రామన్నకే దక్కుతుందని కౌంటర్ ఇచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. ప్రజలను, నాయకులను, నేతలను, కార్యకర్తల్ని అందర్నీ మోసం చేశారని మండిపడ్డారు. నిండా అవినీతిలో కూరుకుపోయి ప్రజల దృష్టిలో భేతాళ మాంత్రికుడిగా మారారని దుయ్యబట్టారు. జోగు రామన్న దందాలు, పైరవీలు అన్నీ ప్రజలకు తెలిసిపోయాయని, వచ్చే ఎన్నికల్లో చిత్తుగా జోగు రామన్నను ఓడించడానికి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కంది శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. భూదేవి శాపం పెట్టింది జోగు రామన్న గారు. ఆ తరుణం వంతన క్రాక్స్ ప్రజలందరికీ కూడా మీ అన్యాయాల్ని, మీ అక్రమాల్ని బట్టబయలు చేసింది. మీ పాపాల పుట్ట బద్దలైంది. జోగు రామన్న గారు ఆదిలాబాద్ లో ప్రజలందరూ ఆదిలాబాద్ లో బేతాళ మాంత్రికుడు ఎవరంటే జోగు రామన్న పేరు చెప్తున్నారు. ఆదిలాబాద్ లో పాపాల భైరవుడు ఎవరంటే జోగు రామన్న పేరు చెప్తున్నారు. ఆదిలాబాద్ లో మాయల ఫకీరు మంత్రగాడు ఎవరంటే జోగు రామన్న అంటున్నారు. జోగు రామన్న గారు మీ పాపాల పుట్ట బద్దలైంది. సంతోష్ రావు గారు లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు, ఉష్కమల్ల రఘుపతి గారు లాంటి సీనియర్ నాయకులు, విఠల్ గారు లాంటి సీనియర్ నాయకులు, వీళ్ళంతా కూడా ఎన్నో ఏళ్లు మీకు సేవ చేసిన వాళ్ళు కాదా? ఆదిలాబాద్ ప్రజల కోసం మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళు ఒక వారధిలాగా నిలబడ్డారు, స్తంభాల్లాగా నిలబడ్డారు. కార్యకర్తల్ని మోసం చేసిండ్రు మీరు, నాయకుల్ని మోసం చేసిండ్రు మీరు, ప్రజల్ని మోసం చేసిండ్రు మీరు. దేనికోసం? ఏం కట్టకపోతారు జోగు రామన్న గారు? ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్నారు. 5 ఎకరాల కుటుంబంలో పుట్టిన జోగు రామన్న గారు 5,000 కోట్లు ఎట్లా సంపాదించిండ్రని. 5,000 కోట్లని కట్టకపోతారా? మనం చచ్చిపోయినప్పుడు మనల్ని పైసలలో గాల పెడతారా జోగు రామన్న గారు?
జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ జోగు రామన్నకు తాను అండగా నిలిచానని అయినేని సంతోషరావు స్పష్టం చేశారు. జోగు వారికి దశాబ్దాలుగా బాసటగా నిలిచినప్పటికీ నమ్మక ద్రోహానికి గురైనానని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వార్థం కొరకు ఎవరెవరికి ద్రోహం తలపెట్టారో అంతా తెలుసన్నారాయన. జోగు రామన్న ఈ స్థాయికి రావడానికి ఎంతో కృషి చేసినప్పటికీ ఆయన మాత్రం తన కుటుంబ స్వార్థమే చూసుకున్నారని అయినేని సంతోషరావు మండిపడ్డారు. చేరుతున్నాను. మరి రాబో భవిష్యత్తులో ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు సహకారం, మరి గతంలో నాకున్నటువంటి సంబంధాలు, నేను కూడా 30 సంవత్సరాలు దాదాపు రాజకీయాల్లో ఉంటున్నాను. మరి నా అదృష్టమా దురాదృష్టమా నాకు పదవులేవి దక్కలేదు, కానీ నేను ఇతరులకు రాజకీయంగా చాలా ఉపయోగపడ్డాను. కానీ నాకు మోసం చేసినటువంటి వ్యక్తుల భర్తం పడదామనే ఉద్దేశంతో ఒక యువ పారిశ్రామికవేత్తగా, ఒక ఎన్ఆర్ఐగా మంచి ఆలోచనతో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిండు. కాబట్టి అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా కలిసి ఈ ఆదిలాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతాం. మరి అదే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళ్లి ఎండగడుతూ స్థానిక శాసనసభ్యుల కుటుంబం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, అక్కడ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన అయితే ఇక్కడ జోగు రామన్న గారి కుటుంబ పాలన జరుగుతూ ఉంది. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ రోజు ఎక్కడ చూసిన ఫ్లెక్సీలలో జోగు రామన్న ఇద్దరు కుమారులు, జోగు రామన్న గారు పెద్ద కుమారుడు మున్సిపల్ చైర్మన్, ఫోటో కాల్ ఉంటే వేసుకో, తప్పు లేదు. చిన్న కుమారుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా నడుపుతూ ఆదిలాబాద్ లో రియల్ వ్యాపారంలో జోక్యం చేసుకుంటూ ఆదిలాబాద్ భూదందాలు చేస్తున్నటువంటి చిన్న కుమారుని ఫోటో ఎందుకు వేయవలసి వస్తుంది? మళ్ళీ ఇంకోసారి గెలిస్తే జోగు రామన్న గారు రేపు నీ మనమల ఫోటోలు వేసుకుంటావు తప్ప నీ కార్యకర్తలు, నాయకులు, నీ వెంబడి తిరిగినటువంటి సైనికులు ఫోటోలు నీకు అవసరం లేదు. అంటే నీ కుటుంబ పాలనకు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు సమర గీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన వారిని జోగు రామన్న ఇబ్బందులు పెట్టారని కౌన్సిలర్ ఉష్కెం రఘుపతి మండిపడ్డారు. తనను జోగు రామన్న ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి వారెందరో జోగు కుటుంబం కారణంగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రఘుపతి వాపోయారు. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు మా గిమ్మె సంతాన గారు ఈ రోజు జాయిన్ కావడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈ ఎమ్మెల్యేకు 4 సార్లు కూడా గెలడానికి మేము ఒక గజస్తంభాల్లాగా పనిచేసినాం. దాన్ని గుర్తించలేక వాళ్ళ కుటుంబ పాలన కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కొడుకుల కోసం అది నిర్మించడానికి మేము మా ప్రయత్నాన్ని, మా కష్టాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి మేమందరం మాకు అనేది గుర్తింపు లేకుండా, కార్యకర్తగా గుర్తింపు లేకుండా కూడా చూస్తున్నారు. కాబట్టి మేము బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి అందరం కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఇలా ఆదిలాబాద్ లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని మాకు విశ్వాసం ఉంది. ఇది జోగు రామన్నకు, వాళ్ళ కుటుంబానికి శర్మగీతం పాడడానికి మేము ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలకు రావడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇయ్యలేదు, ఖాళీ స్థలాలు కూడా ఎవరికి ఇయ్యలేదు. 4 సార్లు కూడా ఎలక్షన్లకు గెలవడానికి కారణంగా మేము పనిచేసినాం. ప్రజలకు ఎన్నో చెప్పినాం. అంటే మీకు ఇండ్లు ఇస్తాం, జాగాలు ఇస్తాం, లోన్లు ఇస్తాం, మీకు ఏదన్నా ఉంటే మేము ప్రతిదానికి మేము ముందుంటామని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఓట్లు వేయించడం జరిగింది 4 సార్లు కూడా. ఆయన ఎటువంటిది ఏం చేయలేదు. ఆయన కుటుంబ స్వార్థం కోసం చేస్తుండు. కాబట్టే మేము అందరం కూడా బయటకు వచ్చి ఈ రోజు వాళ్ళ కుటుంబ పాలనని ఈడికెళ్ళి పారదోలాలని చెప్పేసి, ఆదిలాబాద్ నుంచి పారదోలాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీకి పనిచేయడం, ఒక సైనికుల్లాగా అందరం కూడా పనిచేస్తాం అనేది మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. అయినేని సంతోషరావు బీజేపీలో చేరిన సందర్భంగా ప్రజాసేవ భవన్ మొత్తం జై కంది శ్రీనివాసరెడ్డి, జయహో బీజేపీ నినాదాలతో హోరెత్తింది. కంది శ్రీనివాసరెడ్డి పేరే హైలైట్ అయింది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి దొరికిన అపురూపమైన ఆణిముత్యం కంది శ్రీనివాసరెడ్డని జనమంతా ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. ఏదేమైనా ఈసారి కంది శ్రీనన్నను గెలిపించుకుంటామని ప్రతిన బోనుతున్నారు.